ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. ఈ 4 రోజులు కుంభరాశివారి జీవితంలో సాధారణ రోజులు కావు. మీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చే ఒక కీలకమైన మలుపు, మీరు ఊహించని ఒక శుభవార్త, అలాగే ఒక ముఖ్యమైన హెచ్చరిక ఈ రోజుల్లో దాగి ఉంది. ఇంతకాలం మీ కష్టానికి ఎందుకు ఫలితం రాలేదు? ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే విజయం మీ సొంతమవుతుంది? ఎవరిని నమ్మాలి, ఎవరికి దూరంగా ఉండాలి? మీకు ఎదురయ్యే అవకాశాలు, జాగ్రత్తలు, అలాగే తప్పకుండా చేయాల్సిన పరిహారాలు అన్నింటినీ ఈ వీడియోలో పూర్తిగా వివరించబోతున్నాను. అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అలాగే కామెంట్స్లో భక్తితో జై శ్రీరామ్ అని తప్పకుండా రాయండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన ఫలితాలను తెలుసుకుందాం. కుంభరాశివారు బయటకు ఎంత ప్రశాంతంగా కనిపించినా వారి మనసులో మాత్రం ఎన్నో లక్ష్యాలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో కలలు నిరంతరం పరుగులు తీస్తూ ఉంటాయి. ఏ పని చేసినా అందులో ఒక ప్రత్యేకత కనిపించాలి, తాము చేసిన పనికి నలుగురు ప్రశంసించాలి అనే తపన వీరిలో బలంగా ఉంటుంది. అందుకే వీరు చేసే ప్రతి పని క్రమశిక్షణతో, సమయపాలనతో, పూర్తి బాధ్యతతో ఉంటుంది. ఒకసారి ఏ పని మొదలు పెడితే మధ్యలో వదిలేయడం వీరి స్వభావం కాదు. ఎంత కష్టం వచ్చినా పూర్తిచేసి తీరాలనే పట్టుదల వీరిని జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తులుగా నిలబెడుతుంది. కుంభరాశివారి ఆలోచన విధానం ఎప్పుడూ అందరికంటే భిన్నంగా ఉంటుంది. మిగతావాళ్లు ఒక దారిలో ఆలోచిస్తే వీరు మరో కొత్త దారిని కనిపెడతారు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా తమను తాము మార్చుకోవడంలో వీరు చాలా ముందుంటారు. కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడం, జీవితంలో ఎప్పటికప్పుడు ఎదగడం వీరికి చాలా ఇష్టం. అందుకే కొంతమంది వీరిని అర్థం చేసుకోలేక అపార్థం చేసుకుంటారు. కాని కాలమే ఒకరోజు నిజం చెబుతుంది. మీ విలువ తెలుసుకుంటారు అని మీరు అనుకున్న సమయం కంటే గొప్ప సమయంలో ప్రపంచమే మీ గురించి మాట్లాడుతుంది. వీరి జీవితంలో మంచి చేయడం ఒక అలవాటు. ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిసినా చాలు, తమ వల్ల అయ్యే సహాయం చేయడానికి వెనుకాడరు. ఎదుటివారి బాధను తమ బాధగా భావించే అరుదైన మనస్తత్వం వీరిది. ప్రతిఫలం ఆశించకుండా చేసిన సహాయం చాలాసార్లు వీరినే ఇబ్బందుల్లోకి నెట్టినా మంచి చేయడం మాత్రం ఆపరు. ఎందుకంటే వారి మనసు అంత స్వచ్ఛంగా ఉంటుంది. అందుకే గుర్తుంచుకోండి, మీ మంచితనం దేవుడు చూస్తున్నాడు. మనుషులు మర్చిపోయినా దేవుడు మాత్రం మీరు చేసిన ప్రతి మంచి పనిని లెక్కలో పెట్టుకుంటాడు. చాలామంది కుంభరాశి వారిని గర్విష్ఠులు అని అనుకుంటారు. ఎక్కువగా మాట్లాడరు, అందరితో కలవరు, తమ పని తాము చూసుకుంటారు కాబట్టి అలాంటి అభిప్రాయం ఏర్పడుతుంది. కాని నిజంగా వీరిని దగ్గరగా చూసిన వారికి మాత్రమే వీరి మనసు ఎంత బంగారమో తెలుస్తుంది. నమ్మిన వారికోసం ఎంత త్యాగమైనా చేసే వ్యక్తులు వీరే. బయటకు కఠినంగా కనిపించినా లోపల మాత్రం ఎంతో మృదువైన హృదయం దాగి ఉంటుంది. అందుకే వీరిని అర్థం చేసుకునేవారు జీవితాంతం వీరిని వదిలిపెట్టరు. కుంభరాశివారు ఎవరిమీద ఆధారపడాలని కోరుకోరు. తమ కష్టంతో సంపాదించిన ఒక్క రూపాయి విలువ వారికి బాగా తెలుసు. అందుకే ఎంత చిన్న పని అయినా నిజాయితీగా చేస్తారు. ఒకరి ముందు చేయి చాపడం కంటే రాత్రింబవళ్లు కష్టపడటానికే ఇష్టపడతారు. తమ కుటుంబానికి గౌరవం తీసుకురావాలని, సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించాలని నిరంతరం శ్రమిస్తారు. ఈ పట్టుదలే ఒకరోజు వారిని విజయ శిఖరాలకు తీసుకెళ్తుంది. వీరి జీవితంలో కుట్రలు, కుతంత్రాలు కొత్త విషయం కాదు. ఎదుగుతున్న ప్రతి అడుగుకి ఎవరో ఒకరు అడ్డుపడాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. కొందరు వీరి విజయాన్ని చూసి అసూయపడతారు. మరికొందరు వీరి మంచితనాన్ని బలహీనతగా భావించి మోసం చేయాలని చూస్తారు. మొదట్లో వీరు బాధపడతారు. కాని కాలక్రమంలో ఎవరు నిజమైనవారు, ఎవరు నటిస్తున్నారో స్పష్టంగా అర్థం చేసుకుంటారు. అనుభవమే వీరి గురువుగా మారి జీవితాన్ని ఎలా గెలవాలో నేర్పిస్తుంది. ఆర్థిక విషయాల్లో కూడా వీరు ఎన్నో పరీక్షలు ఎదుర్కొంటారు. సంపాదించిన డబ్బు అనుకోని ఖర్చులకు వెళ్లిపోవడం, ఇతరులను నమ్మి నష్టపోవడం, కుటుంబ బాధ్యతల వల్ల పొదుపు చేయలేకపోవడం వంటి పరిస్థితులు వస్తుంటాయి. అయినా కూడా వీరు ఎప్పుడూ నిరాశ చెందరు. మళ్లీ మొదటినుంచి కష్టపడతారు. ఒకరోజు ఆర్థికంగా బలంగా నిలబడాలని కలగంటారు. ఆ కలను నిజం చేసుకోవడానికి ఎంత కష్టం వచ్చినా భరిస్తారు. చివరికి అదే పట్టుదల వారికి స్థిరమైన విజయాన్ని అందిస్తుంది. కుంభరాశివారు మాట్లాడే ప్రతి మాటలో ఒక ఆలోచన ఉంటుంది. ఎవరిని బాధపెట్టాలనే ఉద్దేశముండదు. కాని నిజం చెప్పే స్వభావం వల్ల కొందరికి వారి మాటలు కఠినంగా అనిపిస్తాయి. అబద్ధాలతో సంబంధాలను కాపాడటం కంటే నిజాయితీతో జీవించడం వీరికి ఇష్టం. అందుకే కొంతమంది దూరమవుతారు. కాని కాలమే వారిని తిరిగి తీసుకొస్తుంది. ఎందుకంటే ఒకరోజు మీ విలువ తెలుసుకుంటారు. మీ నిజాయితీ వెనుక ఉన్న గొప్ప మనసును గుర్తిస్తారు. ప్రేమ విషయంలో కూడా వీరు చాలా నిజాయితీగా ఉంటారు. ఒకసారి మనసు ఇస్తే జీవితాంతం ఆ బంధాన్ని కాపాడాలని చూస్తారు. కాని అదే ప్రేమలో మోసం ఎదురైతే లోపల ఎంతో బాధపడినా బయటకు నవ్వుతూనే ఉంటారు. తమ కన్నీళ్లను ఎవరికీ చూపించరు. బాధను తమలో తామే దాచుకుంటారు. అందుకే వీరి మనసును పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా కొద్దిమందికే సాధ్యమవుతుంది. నిజమైన ప్రేమను పొందిన కుంభరాశివారు మాత్రం కుటుంబాన్ని స్వర్గంలా మార్చగలరు. కుటుంబమంటే వీరికి ప్రాణం. తల్లిదండ్రుల గౌరవం, కుటుంబ సభ్యుల ఆనందం కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు.
చాలాసార్లు తమ కోరికలను పక్కన పెట్టి కుటుంబ అవసరాలను ముందుగా చూసుకుంటారు. అందుకే వారి జీవితంలో ఆలస్యంగా అయినా మంచి రోజులు వస్తాయి. ఇంట్లో అందరూ గర్వపడే స్థాయికి చేరుకుంటారు. వారిని తక్కువగా చూసిన వారే తరువాత వారి విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. స్నేహితుల విషయంలో కూడా వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. అందరినీ స్నేహితులుగా చేసుకోరు. ఒకసారి నమ్మితే మాత్రం ఆ బంధాన్ని ప్రాణం కంటే ఎక్కువగా కాపాడతారు. కాని మోసం చేసిన వారిని జీవితంలో రెండోసారి నమ్మరు. ఒకసారి నమ్మకం పోయిందంటే తిరిగి రావడం చాలా కష్టం. ఈ గుణం వల్లనే వీరు అనవసరమైన సమస్యల నుంచి చాలా వరకు బయటపడగలుగుతారు. వీరికి దైవంపై అపారమైన విశ్వాసం ఉంటుంది. ప్రతి కష్టంలో కూడా దేవుడే తనను కాపాడుతున్నాడనే నమ్మకం వీరికి బలాన్ని ఇస్తుంది. చాలాసార్లు చివరి నిమిషంలో అద్భుతాలు జరిగినట్లు అనిపించే సంఘటనలు వీరి జీవితంలో కనిపిస్తాయి. కారణం ఒక్కటే, మీ మంచితనం దేవుడు చూస్తున్నాడు. మీరు ఎవరికి చెప్పని బాధను కూడా దేవుడు చూస్తున్నాడు. అందుకే ఆలస్యమైన సరైన సమయంలో మీకు తగిన ఫలితాన్ని తప్పకుండా అందిస్తాడు. కుంభరాశివారు ఓడిపోవడమంటే ఏమిటో తెలుసు. కాని ఓటమిని అంగీకరించడం మాత్రం తెలియదు. పడిపోతారు, మళ్లీ లేస్తారు, మోసపోతారు, మళ్లీ నమ్మకం నేర్చుకుంటారు, నష్టపోతారు, మళ్లీ సంపాదిస్తారు, బాధపడతారు, మళ్లీ నవ్వుతారు. ఇదే వీరి గొప్పతనం. అందుకే ఈ ప్రపంచం ఎంత పరీక్షించినా చివరికి విజయం కుంభరాశి వారిదే అవుతుంది. ఒకరోజు మిమ్మల్ని విమర్శించినవారే మీ విజయాన్ని చప్పట్లతో అభినందిస్తారు. ఆ రోజే నిజంగా మీ విలువ తెలుసుకుంటారు. అప్పటివరకు ఓపికగా ఉండండి. నిజాయితీని వదలకండి. దైవంపై విశ్వాసం కోల్పోవద్దు. ఎందుకంటే మీ జీవితానికి దేవుడు రాసిన గొప్ప అధ్యాయం ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. ఇక జూలై 27 నుంచి 30 వరకు కుంభరాశివారికి ఈ గోచారం ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ఇస్తోంది. మొదటి 2 రోజులు లాభస్థాన ప్రభావం వల్ల మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విషయాల్లో ఆశాజనకమైన మార్పులు కనిపిస్తాయి. కాని ఆ తర్వాత చంద్రుడు వ్యయస్థానంలోకి ప్రవేశించడంతో ప్రతి అడుగులోనూ ఆలోచించి ముందుకు వెళ్లాల్సిన అవసరముంటుంది. ఈ 4 రోజులు మీ జీవితానికి ఒక గొప్ప గుణపాఠం చెప్పబోతున్నాయి. ఎక్కడ ధైర్యంగా ముందుకు వెళ్లాలి, ఎక్కడ కాస్త ఆగి ఆలోచించాలి అనే విషయాన్ని ఈ గోచారం చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. కాబట్టి ఈ రోజులను సాధారణంగా తీసుకోవద్దు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం రాబోయే రోజులపై ప్రభావం చూపే అవకాశముంది. జూలై 27న చంద్రుడు లాభస్థానంలో ఉండటం వల్ల మీకు ఒక మంచి వార్త వినిపించే అవకాశముంది. ఇంతకాలంగా ఎదురుచూసిన పని ఒక్కసారిగా ముందుకు కదలడం మొదలవుతుంది. ఎవరో ఒకరు మీకు ఊహించని సహాయం చేయవచ్చు. మీరు చేసిన కష్టాన్ని గుర్తించి ఒకరు ప్రశంసించే అవకాశం కూడా కనిపిస్తోంది. కొంతకాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. ఈ రోజు మీరు మాట్లాడే ప్రతి మాటకు విలువ పెరుగుతుంది. అందుకే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీ కష్టం ఎప్పుడూ వృధా కాదని ఈ రోజు మీకు నిరూపించే పరిస్థితులు ఏర్పడతాయి. జూలై 28న ఉదయం వరకు కూడా మంచి ఫలితాల ప్రభావం కనిపిస్తుంది. కాని సాయంత్రం తర్వాత పరిస్థితుల్లో చిన్న చిన్న మార్పులు రావచ్చు. కొందరు అనుకోకుండా మీకు వ్యతిరేకంగా మాట్లాడే అవకాశముంది. మీరు చేసిన మంచిని కూడా తప్పుగా అర్థం చేసుకునే వ్యక్తులు ఎదురవుతారు. అలాంటి సమయంలో కోపంతో స్పందించకండి. నిశ్శబ్దంగా ఉండటం ద్వారా పెద్ద సమస్యను తప్పించుకోగలుగుతారు. ఈ రోజు మీ ఓర్పే మీకు గొప్ప ఆయుధం అవుతుంది. ప్రతి మాటకు స్పందించాల్సిన అవసరం లేదు. కాలమే మీకు న్యాయం చేస్తుంది. జూలై 29న చంద్రుడు పూర్తిగా వ్యయస్థానంలో సంచరించడం వల్ల ఖర్చులు కొంత పెరిగే అవకాశముంది. అవసరం లేని వస్తువులపై డబ్బు ఖర్చు చేయకుండా జాగ్రత్తపడాలి. కుటుంబ అవసరాల కోసం లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు రావచ్చు. అయితే ఈ ఖర్చులను నష్టంగా భావించకండి. ఇవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవసరమైన ఖర్చులే అవుతాయి. డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అప్పు ఇవ్వడం, పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వంటివి కొన్ని రోజులు వాయిదా వేయడం మంచిది. జూలై 30న కూడా వ్యయస్థాన ప్రభావం కొనసాగుతుంది. కాని ఈ రోజు మీ ఆలోచనా విధానంలో ఒక గొప్ప మార్పు వస్తుంది. ఇప్పటివరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తుల గురించి ఒక స్పష్టత వస్తుంది. ఎవరు నిజమైనవారు, ఎవరు అవసరానికే దగ్గరగా ఉన్నారో మీకు అర్థమవుతుంది. అందుకే ఈ రోజు తీసుకునే నిర్ణయాలు భావోద్వేగంతో కాకుండా వివేకంతో ఉండాలి. మీరు వదులుకోవాల్సిన వాటిని వదిలేస్తేనే కొత్త అవకాశాలకు దారి తెరుచుకుంటుంది. జీవితంలో కొన్నిసార్లు వదులుకోవడం కూడా ఒక గొప్ప విజయమని ఈ రోజు మీకు నేర్పిస్తుంది. ఉద్యోగం చేసేవారికి ఈ 4 రోజులు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మొదట్లో మీ పనితీరును అధికారులు మెచ్చుకునే అవకాశముంది. కొత్త బాధ్యతలు అప్పగించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే చిన్న పొరపాట్లు కూడా పెద్దవిగా కనిపించే అవకాశముండటంతో ప్రతి పని 2 సార్లు పరిశీలించి పూర్తి చేయండి. సహోద్యోగులతో అనవసర వాదనలు పెట్టుకోకండి. మీ పని మీకు మాట్లాడేలా చేయండి. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నవారు తొందరపడకుండా అన్ని వివరాలు తెలుసుకుని నిర్ణయం తీసుకుంటే మంచిది. వ్యాపారస్తులకు ఈ గోచారం ఒక ముఖ్యమైన హెచ్చరికతో పాటు మంచి అవకాశాన్ని కూడా తీసుకొస్తోంది. కొత్త కస్టమర్లు వచ్చే అవకాశముంది. పాత బాకీలు కొంతవరకు వసూలు కావచ్చు. కాని అదే సమయంలో అనవసర ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. భాగస్వామ్య వ్యాపారాల్లో ప్రతి ఒప్పందాన్ని జాగ్రత్తగా చదవాలి. ఎవరి మాట నమ్మి సంతకాలు చేయకండి.
చిన్న నిర్లక్ష్యం పెద్ద సమస్యగా మారే అవకాశముంది. అయితే నిజాయితీతో పనిచేసేవారికి కస్టమర్ల నమ్మకం మరింత పెరుగుతుంది. ఆర్థికంగా చూస్తే మొదటి 2 రోజులు కొంత ఉపశమనం కనిపిస్తుంది. నిలిచిపోయిన డబ్బు చేతికి వచ్చే అవకాశముంది. అయితే వచ్చిన డబ్బును పూర్తిగా ఖర్చు చేయకుండా కొంత పొదుపు చేయడం చాలా అవసరం. జూలై 29 అలాగే జూలై 30 తేదీల్లో ఆకస్మిక ఖర్చులు రావచ్చు. ఇంటి అవసరాలు, వాహనం, ఆరోగ్యం లేదా కుటుంబానికి సంబంధించిన ఖర్చులు ఎదురవుతాయి. అయినా భయపడాల్సిన అవసరం లేదు. డబ్బు మళ్లీ వస్తుంది, కాని నమ్మకం, ఆరోగ్యం పోతే తిరిగి తెచ్చుకోవడం కష్టం. కాబట్టి ఆర్థిక విషయాల్లో సమతుల్యత పాటించండి. కుటుంబ జీవితంలో కొంతకాలంగా ఉన్న దూరాలు తగ్గే సూచనలు ఉన్నాయి. పెద్దలతో మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడితే వారి ఆశీర్వాదం మీకు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీ మనస్కు ప్రశాంతతను ఇస్తుంది. ఇంట్లో ఒక శుభవార్త వినిపించే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే చిన్న విషయాలను పెద్ద గొడవలుగా మార్చకండి. మీ ఒక్క మాట ఇంటి వాతావరణాన్ని మార్చగలదు. అందుకే ఆలోచించి మాట్లాడండి. వివాహితులకు భాగస్వామితో మంచి అవగాహన ఏర్పడుతుంది. కొంతకాలంగా చెప్పుకోలేకపోయిన విషయాలు ఇప్పుడు మాట్లాడుకునే అవకాశం వస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇదే సరైన సమయం. అనుమానాలకు తావివ్వకుండా నిజాయితీతో ముందుకు వెళితే బంధం మరింత బలపడుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సి రావచ్చు. కుటుంబ నిర్ణయాలు ఇద్దరు కలిసి తీసుకుంటే మంచి ఫలితముంటుంది. ప్రేమికులకు ఈ గోచారం ఒక పరీక్షలాంటిది. ప్రేమలో ఉన్నవారు భావోద్వేగంతో కాకుండా సహనంతో వ్యవహరించాలి. చిన్న అపార్థం పెద్ద సమస్యగా మారకుండా వెంటనే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. మీ ప్రేమ నిజమైనదైతే ఈ 4 రోజులు ఆ బంధాన్ని మరింత బలపరుస్తాయి. కాని అహంకారానికి చోటు ఇస్తే దూరాలు పెరిగే అవకాశముంటుంది. ప్రేమ అనేది గెలవడం కాదు, నిలబెట్టుకోవడం అని గుర్తుంచుకోండి. ఆరోగ్యపరంగా చూస్తే నిద్రలేమి, అలసట, మానసిక ఒత్తిడి కొంత ఇబ్బంది పెట్టవచ్చు. సమయానికి భోజనం చేయడం, నీరు ఎక్కువగా తాగడం, విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక అలసట పెరగవచ్చు. యోగా, ధ్యానం లేదా కొద్దిసేపు నడక చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది. చిన్న ఆరోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విద్యార్థులకు ఈ గోచారం కష్టపడి చదివేవారికి మంచి ఫలితాలు ఇచ్చే సమయం. మొదట్లో ఏకాగ్రత బాగా ఉంటుంది. కానీ చివరి 2 రోజుల్లో మొబైల్, స్నేహితులు లేదా ఇతర విషయాల వల్ల దృష్టి మరలే అవకాశముంది. అందుకే సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు పాత ప్రశ్నపత్రాలు ప్రాక్టీస్ చేస్తే మంచి ఫలితముంటుంది. గురువుల సలహా తీసుకోవడం ద్వారా మీలో ఉన్న సందేహాలు తొలగిపోతాయి. ఈ 4 రోజులు మీకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాయి. లాభం వచ్చినప్పుడు వినయంగా ఉండాలి. ఖర్చు వచ్చినప్పుడు భయపడకూడదు. విజయం వచ్చినప్పుడు అహంకారం పెంచుకోకూడదు. సమస్య వచ్చినప్పుడు ధైర్యం కోల్పోవద్దు. జీవితంలో ప్రతి పరిస్థితి శాశ్వతం కాదు. ఈ రోజు ఉన్న కష్టం రేపు ఉండకపోవచ్చు. ఈ రోజు వచ్చిన ఆనందం కూడా శాశ్వతం కాదు. కాబట్టి ప్రతి పరిస్థితిని సమానంగా స్వీకరించే మనస్తత్వాన్ని పెంచుకోండి. గుర్తుంచుకోండి, కుంభరాశివారికి ఈ గోచారం ఒక హెచ్చరిక మాత్రమే కాదు, ఒక ఆశీర్వాదం కూడా. మీ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. మీరు నిశ్శబ్దంగా చేసిన ప్రయత్నాలకు త్వరలోనే మంచి ఫలితం దక్కుతుంది. కొంతమంది మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా ఒకరోజు మీ విలువ అందరికీ తెలుస్తుంది. మీ మీద నమ్మకం కోల్పోవద్దు. దైవంపై విశ్వాసం వదలకండి. ధైర్యంగా ముందుకు సాగండి. ఎందుకంటే ఈ రోజుల్లో మీరు నేర్చుకునే పాఠాలే రాబోయే విజయాలకు బలమైన పునాదిగా మారబోతున్నాయి. జూలై 27 నుంచి 30 వరకు కుంభరాశివారు ప్రతి ఉదయం స్నానం చేసిన తర్వాత పరమేశ్వరుడిని స్మరిస్తూ ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఈ 4 రోజుల్లో చంద్రుడు లాభస్థానం నుంచి వ్యయస్థానంలోకి సంచరిస్తున్నందున మనసులో ఆందోళన, అనవసర ఖర్చులు, మానసిక ఒత్తిడి పెరిగే అవకాశముంటుంది. ఈ మంత్ర జపం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది. దైవ అనుగ్రహం మీ వెంట ఉండే అవకాశాలు మరింత బలపడతాయి. సోమవారం లేదా ఈ 4 రోజుల్లో మీకు వీలైన రోజున శివాలయానికి వెళ్లి శివలింగానికి నీరు, పాలు లేదా గంగాజలంతో అభిషేకం చేయండి. బిల్వదళాలు సమర్పించి భక్తితో ప్రార్థించండి. మీకు తెలియకుండా ఏర్పడిన అడ్డంకులు తొలగాలని, శత్రువుల దృష్టి తగ్గాలని, కుటుంబంలో శాంతి నెలకొనాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. పరమేశ్వరుని ఆశీర్వాదం వల్ల నిలిచిపోయిన పనులు కూడా క్రమంగా పూర్తయ్యే మార్గం ఏర్పడుతుంది. ఈ 4 రోజుల్లో వీలైతే ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయండి లేదా పేదవారికి మీ శక్తికి తగ్గ సహాయం చేయండి. ఇది చిన్న సహాయం అయినా పర్వాలేదు, కానీ మనస్ఫూర్తిగా చేయాలి. కుంభరాశివారికి దానధర్మం చేయడం వల్ల గోచారం వల్ల వచ్చే ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. మీ ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. మీరు చేసిన ప్రతి మంచి పనికి దైవానుగ్రహం అనేక రెట్లు తిరిగి మీ జీవితంలోకి వస్తుంది. జూలై 29 అలాగే 30 తేదీలలో అనవసర వాదనలు, కోపం, కఠినమైన మాటలకు పూర్తిగా దూరంగా ఉండండి. వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండి ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోండి. ఇంట్లో సాయంత్రం ఒక నెయ్యి దీపం లేదా నువ్వుల నూనెతో
దీపం వెలిగించి పరమేశ్వరుడికి ప్రార్థన చేయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తగ్గి మానసిక ప్రశాంతత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కూడా మెరుగుపడుతుంది. ఈ 4 రోజుల్లో ప్రతి రాత్రి నిద్రపోయే ముందు పరమేశ్వరుడిని స్మరిస్తూ, నాకు ధైర్యాన్ని ఇవ్వండి, సరైన దారిలో నడిపించండి, నా కుటుంబాన్ని కాపాడండి అని హృదయపూర్వకంగా ప్రార్థించండి. దైవంపై సంపూర్ణ విశ్వాసముంచి మంచి ఆలోచనలతో ముందుకు సాగండి. ఈ గోచారం మీకు కొన్ని పరీక్షలు పెట్టినా అదే సమయంలో గొప్ప అనుభవాన్ని కూడా ఇస్తుంది. ఈ పరిహారాలను భక్తిశ్రద్ధలతో పాటిస్తే దైవకృప లభించి జీవితంలో శుభఫలితాలు క్రమంగా అనుభవించే అవకాశం పెరుగుతుంది. ఈ 4 రోజులు మీకు ఇచ్చే సందేశం ఒక్కటే: పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యాన్ని వదలకండి, మీ కష్టాన్ని ఆపకండి, దైవంపై విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఈరోజు ఎదురైన ప్రతి పరీక్ష రేపటి విజయానికి పునాది అవుతుంది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఆలోచించి ముందుకు సాగండి. పరమేశ్వరుని ఆశీస్సులు మీకు తోడుగా ఉంటే ఏ అడ్డంకి కూడా ఎక్కువ కాలం నిలవదు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి రోజువారీ రాశి ఫలితాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. అలాగే కామెంట్స్లో భక్తితో ఓం నమః శివాయ అని తప్పకుండా రాయండి. మీ అందరికీ పరమేశ్వరుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ఆసక్తికరమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.